ధనుసు రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ఆదాయం బాగున్నాయి, ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది, అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఈ మేరకు కాలం కూడా చెప్పవచ్చు. మీరు చేసే ప్రతి పనిలోనూ భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. సంతానాభివృద్ధి బాగుంటుంది. సహోదరి వర్గంతో ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉండవు. మన వాళ్ళకు మంచి చేస్తే ఏమీ చేయలేదని అపవాదు వస్తుంది. ఉద్యోగస్తులకు ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. క్రమశిక్షణతో ఈ బాధ్యతను నిర్వహిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అందరికీ మంచి చేయాలని చూసే మీరు చెడ్డవారు అవుతారు. అన్ని విషయంలోనూ మీ ప్రమేయాన్ని తగ్గించుకోవాలి. అది మీకు మంచి చేకూరుతుంది. వ్యాపారపరంగా ఆర్థిక లాభాలు బాగున్నాయి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెట్టడం ఈ వారం మంచిది కాదు. ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ కనిపిస్తుందని చెప్పి ఇన్వెస్ట్ చేయడం అన్నది ఆలోచించి చేయాలి. అందరికీ బాగుంది కదా మనకి బాగుంటుంది అనుకోవడం పొరపాటు. సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, కన్సల్టెన్సీ, చిరుధాన్య వ్యాపారస్తులకు, మిల్క్ ప్రోడక్ట్స్, డ్రై ఫ్రూట్స్, ఆయుర్వేద మెడిసిన్స్ వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. సినీ కళారంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయంతో పాటు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కష్టపడి చదివితే ఫలితం వస్తుందని తెలుసుకోవాలి. మానసికంగా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. బాగుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. భాగస్వామి వ్యాపారాల్లో మీరు కష్టపడితే వారు కష్టపడరు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీరు కోరుకున్న ప్రదేశం కాకుండా వేరే చోట ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారు గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగినది. నరదిష్టి అధికంగా ఉంది కాబట్టి రుద్రాక్ష వేసుకోండి. ఆడవారు దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు